అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని తెలిపారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. చాలా రోజులైంది మన ఊరికి రాక, కాబట్టి ఎట్లనైనా టైం చూసుకొని పోవాలి, అందరినీ కలవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మరి అశేషంగా ఒక దిక్కు మిరప తోటలేరుడు, ఒక దిక్కు ఎండ అయినా కూడా మరి అందరూ బైకుల మీద ఏటూరు దాకా ఎదురొచ్చి మా అక్కలందరూ ఇక్కడ ఇళ్ల నుంచి కూడా వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ తలవంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాతో పాటు పెద్దలు గౌరవనీయులు మన మాజీ కేంద్ర మంత్రి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా. మరి ఇద్దరం కలిసి పార్టీలు అప్పుడు వేరుగానే ఉన్నా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, అన్న అధికారంలో ఉన్నా. మరి అన్నిటికీ కూడా కోఆర్డినేషన్ చేసుకుని అప్పుడే పని చేసినాం. మరి ఇద్దరిది కూడా పక్క ఊరే. రేపు అన్న కనపడకున్నా అందుబాటులో నేను కనపడతాను, నేను కనపడకున్నా ఆయన అందుబాటులో ఉంటారు. అందుకనే ఖచ్చితంగా మనం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని మొదటి ఎన్నికల ప్రచారం కూడా ఈరోజు కన్నాయిపురం నుంచే మొదలు పెట్టిన వాస్తవానికి మన మూల నుంచే మొదలు పెట్టిన ఇద్దరం కలిసి సభ పెట్టింది అయితే ఇవ్వాలనే ఫస్ట్. కాబట్టి మీరందరూ తప్పకుండా భారీ మెజార్టీ తోటి మంచి వ్యక్తి మనందరికీ పిలిస్తే వస్తాడు. కేంద్ర మంత్రి ఉన్నా కూడా ఇట్లా పిలవగానే అందరికి అందుబాటులో ఉండి ఏ పని అంటే ఆ పని చేసినటువంటి వ్యక్తి కాబట్టి, మరి మంచి వ్యక్తి కాబట్టి మనం కూడా గెలిపించుకుంటే నాకు కూడా తోడుగా ఉంటాడు. ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది మన ఏరియా. కేంద్రం నుంచి కూడా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, నిధులు వస్తాయి అనే ఉద్దేశంతో మరి వారి గెలుపు కోసం నేను కూడా 24 గంటలు కష్టపడడం జరుగుతుందని తెలియజేస్తూ మరి సభ అధ్యక్షుడు అఫ్సర్ గారికి, జెడ్పీటీసీ అన్న గారికి, రాంబాబు గారికి, అయ్యూబ్ గారికి, నారాయణ